భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ జన్మదిన వేడుకలు కదిరి పట్టణ శాఖ అధ్యక్షులు పీట్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కదిరిలో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కదిరి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన నాయకులు, కిన్నెర మహేష్, టీడీపీ నాయకురాలు పీట్ల రమణమ్మ, గంగరత్నమ్మ, రమణమ్మ, సరస్వతి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శరత్ కుమార్, జెట్టి ఆంజనేయులు, కొత్త రమేష్ బాబు, ఓడిసి హరి, అశోక్, తలుపుల తిమ్మరాజు, తలుపుల రామాంజులు, ముచ్చుకోట్ల గోవర్ధన్, కద్దర్ వెంకటరమణ, హరినాథ్ నాయుడు, తనకల్లు సురేష్, నరేష్, శ్రీనాథ్, జయరాజు, తలుపుల వెంకటేష్, గాండ్లపెంట అశోక్, వెంకట చలపతి, వాల్మీకి హరి, శ్రావణ, బుజ్జి, ఆవుల శంకర్, జన సోము, కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా చెప్పాలా, దీనికి ఎదగడానికి ఇంతమంది నాకు సహకరించడానికి కూడా మా యొక్క శ్రీమతి లక్ష్మి గారు నాకు చాలా చేదోడు వాదనగా ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది ఇంట్లోకి వచ్చినా, చిన్న ఇంట్లో అయినా అటు ఇటు తిరిగినప్పుడు అడ్డం ఉన్నా ఎవరైనా తీసుకుంటారేమో, కానీ ఏ మాత్రం ఇంత కూడా ఇసుకోకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా గౌరవిస్తూ కూర్చోబెట్టి నా కుటుంబం, నా అన్నదమ్ములు, నా అక్కజల్లని ఆమె సహకరించింది. కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను. మీరందరూ కూడా నన్ను అభిమానిస్తూ ఉన్నారు. కాబట్టి నాకు ఎంత సన్మానం చేస్తారో, అభినందన చేస్తారో, గౌరవిస్తారో వాటిలో నా భార్యకుడిగా సగ భాగం అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. మా పిల్లలు కూడా అంతే. చాలా మంది ఎవరైనా ఇంటికి రాని, నాన్న వాళ్ళందరూ మనం బాగా గౌరవించుకోవాలి, మనం బాగుండాలి, వాళ్ళు ఏదైనా పిలిస్తే మీరు వెళ్ళాలి అని చెప్పేసి రాత్రి అర్ధరాత్రి ఏదైనా పని పోయినప్పుడుగా సహకరిస్తారు మా పిల్లలు, మా కొడుకు కానీ మా కూతుర్లు కానీ. చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు నేను చెప్పాలంటే కొన్ని చెప్పుకోవాలి. మీతో చాలా చిన్న కార్యకర్తలు ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి దానిపైన నేను కొన్ని విషయాలు చెప్తాను. 1992లో నేను పులివెందుల చేరాను. అక్కడ వ్యాపారం చేసుకుంటుంటాను. అక్కడ చాలా పెద్ద స్థాయికి ఎదిగి కొన్ని పెద్ద పెద్దలతో జతలయ్యాడు, ఇబ్బందులు అయ్యి కొన్ని ఇక్కడ ఉండకూడదని చెప్పేసి నేను రాత్రి పులివెందులకు వచ్చినప్పుడు ఎవరు మాకు ఆదరిస్తారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆదరించే వాళ్ళు ఎవరు అన్నప్పుడు మాకు ఇక్కడ ఎంఎస్ పార్థసారథి గారు చాలా మంచి వ్యక్తి. కాంగ్రెస్ అది సముద్రం లాంటిది, తెలుగుదేశం సముద్రం లాంటిది. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంఎస్ పార్థసారథి గారు అయితే చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయన చాలా మంచిగా చూస్తాడని చెప్పేసి ప్రభాకర్ అని చెప్పేసి ఈనాడు విలేకరు నన్ను భారతీయ జనతా పార్టీలో చేర్పించాడు. సిటీ కేబుల్ అది కూడా. ఆ రోజు చాలా తక్కువ జనాలతో మేము పార్టీలో చేరాం. అయినప్పటికీ పార్థసారథి గారు చాలా మంచి వ్యక్తి. ఈరోజు ఏ విధంగా అయితే మనం అందరినీ మాట్లాడించామో ఆ విధంగా పిలిచి మాట్లాడించేవారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటుంది, ఆర్టీఓ ఆఫీసులో ఉంటుంది. ఇవన్నీ ఎట్లా వస్తాయి పేర్లు? ఎవరంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆడికి పోతే ఫలానా కదా, జయరాజు కదా, ఫలానా కదా అయినా తెలిసిపోతుంది. కాబట్టి రాజకీయంలో ఉన్న తర్వాత మనం అందరం కూడా ఖచ్చితంగా పోటీ చేయాలి. అదేవిధంగా ప్రజలకు వెళ్ళాలి. రోజు మనం అధికారంలో ఉన్నాం. చాలామంది నవ్వుకుంటూ అంటారు మనం ఎక్కడ అధికారంలో ఉన్నాం మనం. కానీ మన యాస భాష కరెక్ట్గా ఉండాలి. ఏ పార్టీకి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా, ఏ సమస్యలు ఉన్నా అధికారులు పనిచేయకపోతే మేము ఇది ఖచ్చితంగా మా బీజేపీ నాయకుల దృష్టికి తీసుకెళ్తాం, తర్వాత ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం. అప్పుడు మేము పడతారు వాళ్ళని చెప్పేసి మనం చెప్పాలి. మనం చెప్పే తీరులో ఉంది. ఎక్కడ పోతారు ఇది అట్ట వేయటం వల్ల ఎమ్మెల్యేకి వస్తారు. ఎమ్మెల్యే ఎవరు? మన కూటమి ఎమ్మెల్యే, మనందరికీ సంబంధించిన ఎమ్మెల్యే, మనందరికీ సహకరించాల్సిన ఎమ్మెల్యే. ఇక్కడ సహకరించాలి, మనం కూర్చొని మాట్లాడాలి. ఆయన దగ్గర మనం పోయి చెప్తే ఖచ్చితంగా పనులు జరుగుతాయి. ఆ విధంగా మనం కూడా అశోక్ అన్న బంగాళలక్ష్మణ కాలనీలో నేను లేవన్నా ఇబ్బంది పడతాను. సెకండ్ వాళ్ళ పిఏకి చెప్పాను, కమిషనర్ చెప్పి ఫస్ట్ బోర్ పంపించు, నేను నీళ్ళు పంపించు, ఏర్పరిచి అని చెప్పినాడు. ఆ విధంగా మనం కూడా ఎప్పుడైతే సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామో, పార్థసారథి దృష్టికి తీసుకెళ్తామో, వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్తామో, జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తామో ఆ రోజు మనం నాయకుడు అవుతాం. ఎందుకంటే మన గురించి మనం అడగం, ఈ కార్యకర్తల గురించి మనం మాట్లాడతాం, అదేవిధంగా ప్రజల గురించి మాట్లాడతాం.
ఆ కలెక్టర్ అయినా, ఏ ఎంఆర్ఓ అయినా, ఏ సిఏ అయినా, డిఎస్పీ అయినా ప్రజల సమస్యల మీద మనం పోయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరించాల్సిందే. ఎందుకంటే ప్రజా సమస్యలు ఈ 3 కాలేదనుకోండి, మనం రోడ్డు మీద కూర్చుంటాం. రోడ్డు మీద కూర్చుంటే పేపర్లలో వస్తుంది, టీవీలో వస్తుంది, అదంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అధికారులు ఖచ్చితంగా మాట్లాడారు. కాబట్టి ఈరోజు చాలామంది సాధారణ కార్యకర్తలే ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఇంతమంది నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే మీ యొక్క ఆశీస్సులు ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషం. మీరందరూ కూడా మనమందరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలిసి మనం పని చేసినట్లయితే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా మనం కష్టపడుతున్నారు ప్రజల కోసం, ఆ యొక్క కేంద్రం నుంచి నిధులు చెప్పలేనన్ని నిధులు మన భారత ప్రధానమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నాడు. దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి కూడా చక్కగా ఖర్చు పెడుతున్నాడు. ఈరోజు పుట్టపర్తిలో కూడా యుద్ధ విమానాలు తయారవుతున్నాయంటే చిన్న విషయం కాదు. వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి,